మేక్ ఇన్ ఇండియా అంటారు, కానీ మన ఫోన్ చూస్తే మేడ్ ఇన్ చైనా అంటుంది. 2014లో మోడీజీ పెద్ద హామీ ఇచ్చారు, భారతదేశాన్ని తయారీ శక్తిగా మారుస్తామని. కానీ 10 ఏళ్ళగా వచ్చింది ఏమిటి? అక్కడ తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాం. చిల్లర మనకి లాభాలకి. మన యువత స్కిల్, టాలెంటెడ్, మోటివేటెడ్, కానీ ఉద్యోగాలు ఆర్డర్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ సార్ అనడమే వాళ్ళ రోజువారీ పని. పిఎల్ఐ స్కీమ్ అంటే పబ్లిసిటీకి లింక్డ్ ఇన్సెంటివ్ అన్నమాట. నిజంగా చూస్తే పక్క లాస్ట్ ఇనిషియేటివ్. ఫ్యాక్టరీలు ఏమీ కనిపించట్లేదు, కానీ హడావుడి మాత్రం ఎక్కువ. చైనా వాళ్ళు నిద్రపోతూ కూడా లాభాలు చేసుకుంటున్నారు. మనం మాత్రం వారి పరికరాలు తెచ్చి జోడించి మేడ్ ఇన్ ఇండియా అని ముద్ర వేస్తున్నాం. దీనిని అభివృద్ధి అంటారా, లేక నటించడమా? మోడీజీకి మాటలలో తుపాకీ ఉంది, కానీ ఆగిపోయిన ఉత్పత్తుల పరిశ్రమకి ఏం లేదు. ఇంకా మేలుకోకపోతే మన మార్కెట్ మనది కాదు. బిల్డ్ ఇన్ ఇండియా కావాలి, బై ఫ్రమ్ చైనా కాదు. ఇది జై హింద్ అన్న సెంటిమెంట్ కాదు, మన యువతకి అవకాశం ఇవ్వాలనే బాధ్యత. యువత మొత్తం గర్వంగా జై హింద్ అనాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ రాములమ్మ 2.0.